సో లీడర్స్ వర్సెస్ ఆఫీసర్స్లు, వివిధ కేసులు, ఆందోళనలు, ప్రోటోకాల్ అంశాల్లో నోరు జారుతున్న నేతలు. సో నిన్న మొన్న ఎవరు కరీంనగర్ సిపి గౌసాలంను ఎవరు పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు చేస్తే, ఈరోజు గౌసాలంకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలి కదా, మంత్రులు వాళ్ళందరూ ఉండాలి కదా. మరి ఇట్లా లేకపోవడం వల్ల ఈరోజు ఏం జరుగుతూ ఉంది అర్థమైంది కదా. అంటే నాయకులు ఆఫీసర్ల మధ్య ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? మీరు పరస్పర సహకారంతో ఉండాలి. ఇప్పుడు నాయకులను అధికారులు అవమానిస్తున్నారు, అధికారులను నాయకులు అవమానిస్తున్నారు. సో ఇది తారాస్థాయికి పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకవైపు ఉంటుంది, ఈ రాజకీయ నాయకత్వం ఒకవైపు ఉంటుంది. అందుకే తెలంగాణలో అభివృద్ధి అనేది మొత్తం కుంటుపడిపోయింది. సో ప్రభుత్వానికి అధికారులు సహకరించలేదు, అధికారులకు నేతలు కూడా సహకరించకపోవడం వల్ల ఈరోజు కుక్కలు చెప్పిన విస్తరి తయారైపోయింది తెలంగాణలో. సో అదే జరుగుతోంది. ఐఏఎస్ ఐపీఎస్తో పాటు అధికారులు టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్. మా ప్రభుత్వం వచ్చాక సంగతి చెప్తామంటూ కేటీఆర్, హరీష్ తదితరుల బెదిరింపులు. విధి నిర్వహణను అడ్డుకోవడమే అంటున్న ఉన్నతాధికారులు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరికలు. రాజకీయ అధికార వర్గాల్లో తీవ్ర చర్చ. సో ఇది కేవలం అధికార పార్టీయా అంటే అధికార పార్టీ కాదు, అధికార ప్రతిపక్షాలు కలిసి ఆఫీసర్లు టార్గెట్ చేస్తూ ఉన్నాయి. సో ఆఫీసర్లు కూడా అదే, వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది, వీళ్ళ చేతిలో ఎంత పవర్ ఉంటుందో వాళ్ళ చేతిలో అంతే పవర్ ఉంటుంది. అదే జరుగుతుంది, ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతా ఉన్నది. సో రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధులు పదే పదే నోరు పారేసుకున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని, అలాంటి వాళ్ళ పేర్లని తమ వద్ద పెండి ఉన్న పింక్ బుక్లో ఎక్కిస్తున్నామని, తాము తిరిగి అధికారంలోకి రాగానే వారి అంతు చూస్తామంటూ బహిరంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇటీవల అధికారులపై ప్రజాప్రతినిధుల కామెంట్స్. ప్రతి అధికారి పేరు డైరీలో రాసి పెడుతున్నాం, కాలం ఎప్పుడు ఒకేలా ఉన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారు. సజ్జనార్, చట్టం అందరికీ సమానమే, మీరు అధికార పక్షం చెప్పినట్లు తప్పుడు కేసులు పెడితే రేపు కాలం మారుతుంది, అప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అంటూ హరీష్ రావు చెప్తున్నారు. కాకి చొక్కా తీసేసి వస్తే మీ సంగతి చూస్తా అంటూ కౌశిక్ రెడ్డి. గింత దారుణంగా అధికారులను విమర్శిస్తూ ఉంటే అధికార పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి వీళ్ళని? కౌశిక్ రెడ్డి లాంటోడు మత విద్వేష వ్యాఖ్యలు రెచ్చగొడితే వానిపైన కేసు పెట్టి లోపలేయాల్సింది పోయి ఎందుకు వెనకడి చేస్తున్నారు? ఇది కదా అసలు విషయం. ఫస్ట్ అధికార పార్టీదే తప్పు. ఇగో రాజకీయ నేతల విమర్శలపై ఐపీఎస్ అధికార సంఘం సైతం ధీటుగా స్పందిస్తున్నాయి. తమ తప్పులను ఎత్తి చూపితే తప్పు లేదని, కానీ ఆ పేరుతో తమ విధి నిర్వహణలో జోక్యం చేసుకున్నా, తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడినా చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తాము నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించాల్సి ఉంటుందని, కానీ విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. కొందరు అధికారులు సోషల్ మీడియా వేదికగా తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ పోస్టులు పెట్టేదాకా పరిస్థితి వచ్చింది. విధి నిర్వహణలో భాగంగా తాము తీసుకునే చర్యలను రాజకీయ కోణంలో చూడవద్దని సూచిస్తున్నారు. రాజకీయ విమర్శల స్థాయి పెరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని ఐఏఎస్ ఐపీఎస్ అధికార సంఘం ఇప్పటికే హెచ్చరించింది అంటూ చూస్తున్నాం. సో ఈ కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళను అరెస్ట్ చేయడం కూడా మీకు జంకుతున్నారంటే ఏందో అర్థం కాని పరిస్థితి. సో ఇట్లా మొత్తానికైతే లీడర్స్ పైన ఆఫీసర్లు పెద్ద ఎత్తున, సో లీడర్స్ ఆఫీసర్ల పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి వాళ్ళని కించపరుస్తున్నారంటే ఎంత దుర్మార్గమో చూడండి ఒకసారి. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. అధికారులపై నేతల హెచ్చరికలు. మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వచ్చే 3 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారులకు వస్తుందని, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని, అప్పుడు రేవంత్ కు చెంచాలుగా పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఐఏఎస్ల లెక్కలు తెలుస్తామని వారించారు. ప్రభుత్వం చెప్పినట్లు విని బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వాళ్ళందరి పేర్లను బుక్కులో రాసి పెట్టుకోవాలని కేడర్కు చెప్పారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్ కేసు విచారణ సమయంలో అధికారులు బెదిరించేలా ఆయన మాట్లాడారంటూ చూస్తున్నాం. మరి మీరు 10 ఏళ్ల కాలంలో మాలాంటి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టలేదా? కేటీఆర్ చెప్పు, సిగ్గులేని ఎదవా, ఏం మాట్లాడుతున్నావు? మాజీ మంత్రి హరీష్ రావు కూడా అధికారులపై తరచూ నోరు పారేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ తర్వాత మాట్లాడుతూ సజ్జన చట్టం అందరికీ సమానమే, మీరు అధికార పక్షం చెప్పినట్లు తప్పుడు కేసులు పెడితే రేపు కాలం మారుతుంది, అప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించారంటూ చూస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణపై ఏసీబీకి మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ రాసిన లేఖ సైతం బెదిరింపు ధోరణిలో ఉంది. అంతే కదా, బెదిరింపు ధోరణే ఉన్నది. సో పోలీసులు చట్టాలను సుప్రీంకోర్టు తీర్పులు అతిక్రమించి నాకు నోటీస్ ఇచ్చారంటూ చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కౌశిక్ రెడ్డి వాడొక పెద్ద పనికి మాల, అది ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి అది అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇటు ఎవరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సజ్జనార్ పైన అన్నీ ఉన్నాయి. సో ఇట్లా మొత్తానికైతే అధికారుల పైన ఎవరు ఈ ఆఫీసర్ అధికారుల పైన లీడర్లు, ఇదేం కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాదు,
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఎంత కించపరిచి చూసినాం. ఇక రకరకాల వ్యక్తిత్వాలు జరుగుతూ ఉన్నాయి మీ ప్రభుత్వంలో. మీరేం తక్కువ కాదు. యథా రాజా తదా ప్రజా ఉన్నది. మీరు అట్లే ఉన్నారు, ప్రతిపక్షం కూడా అట్లే తయారైంది. ఇక అంత దుర్మార్గంగా కనబడతా ఉంది.